ఎవరైతే ఏపీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అవుతున్నారో లేదా మొన్న నోటిఫికేషన్లో కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించి ట్రైనింగ్ కోసం ఎవరైతే సిద్ధంగా ఉన్నారో మీకోసం ఈ చిన్న వీడియోలో కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే చెప్తాను. మీకున్నటువంటి డౌట్స్ ఏమిటంటే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరికీ కూడా అసలు ట్రైనింగ్ ఎప్పుడు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా నోటిఫికేషన్ ఎప్పుడు, ఈ విధమైనటువంటి డౌట్స్ అయితే మీ అందరికీ ఉంటాయి. నాకు తెలిసిన కొంత సమాచారం అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను. ముందుగా ఏపీ పోలీసుకి సంబంధించి ట్రైనింగ్ అండి. ట్రైనింగ్కి సంబంధించి మనకి కంప్లీట్గా ప్రాసెస్ అయితే అయిపోయింది. ఎస్ బ్యాంక్ వేర్ అయితే కావచ్చు, మెడికల్ అయితే కావచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, అంతా కూడా అయిపోయింది. అయితే ఎందుకు లేట్ అవుతుంది ఏంటనేది ఒకసారి మనం చూస్తే దాని వెనక కారణాలు అయితే అసలు ఏమీ లేవండి. అంటే ఏదైనా ఉన్నాయా, మళ్ళీ ఈ పోస్టులు వచ్చిన వాళ్ళకి ఇంకేదైనా ఇబ్బంది ఉందా, కోర్టు కేసులు ఉందా, అటువంటి అపోహలు ఎవ్వరూ కూడా పెట్టుకోవద్దండి. అంతా క్లియర్గానే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ట్రైనింగ్కు పిలిచేదానికి మీరు ట్రైనింగ్కి వెళ్ళేదానికి పెద్దగా గ్యాప్ ఉండదు. మహా అయితే 5 నుంచి 7 రోజులు మాత్రమే సమయం ఇస్తాడు. నెక్స్ట్ 15 రోజుల్లో మిమ్మల్ని ఎప్పుడైనా పిలవచ్చండి. దీనికి సంబంధించి నేను మాట్లాడిన కొంతమందితో మాట్లాడిన తర్వాత మీకు చెప్తున్నా, నెక్స్ట్ 15 డేస్లో మిమ్మల్ని ఎప్పుడైనా పిలవచ్చు. ఎందుకంటే ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి కదా, ఈ ట్రైనింగ్ సెంటర్లు అనేవి కంప్లీట్గా గతసారి ట్రైనింగ్ అయ్యి దాదాపు 7 సంవత్సరాలు అయిపోయింది, 6-7 సంవత్సరాలు అయిపోయింది కదా. ఆ తర్వాత మళ్ళీ ట్రైనింగ్ కోసమే సిద్ధం చేస్తారు. ఆ రూమ్స్ అయితే కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు, అదంతా కూడా మళ్ళీ కొత్తగా ఇన్స్టాల్ చేయడము, కొత్తగా తెప్పించుకోవడం ఇవన్నీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ట్రైనింగ్ సెంటర్లలో ఉన్నటువంటి వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే మిమ్మల్ని ట్రైనింగ్ పిలవాలి. విజయనగరం వాళ్ళని పిలిచేసి ఒంగోలు వాళ్ళని పిలవకున్నా, లేదంటే చిత్తూరు వాళ్ళని పిలిచేసి విశాఖపట్నం వాళ్ళని పిలవకున్నా ఇలాగేం ఉండదు. కాబట్టి అన్ని ట్రైనింగ్ సెంటర్లలో కూడా అన్ని వర్క్స్ అయిపోయిన తరువాతనే మిమ్మల్ని పిలవడం చేతనే కాస్త లేట్ అయిందని చెప్పేసి అయితే మనకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దానికి సంబంధించి ఒక దాదాపు 80-90 విషయాలు ఉంటాయి. ట్రైనింగ్ అంటే అంత తేలిక కాదు. ఎవరైతే ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఇచ్చేశారు. అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1-2 ట్రైనింగ్ సెంటర్లు ఏమో కానీ ఆల్మోస్ట్ ట్రైనింగ్ సెంటర్లు అన్నీ కూడా సిద్ధం చేసి రెడీగా ఉంచారు. మీకు ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళగానే మీకు ఇవ్వాల్సినటువంటి బట్టలు, క్లాత్స్, ఇవన్నీ షూస్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సిద్ధం చేసేశారు. సో మరొక 15 రోజుల్లో మీ అందరికీ కూడా ట్రైనింగ్కి పిలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. ఈ మధ్య నేను 2-3 డేస్లో చూశాను ఒకరిద్దరిని. ఎస్బీ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత కూడా కొన్ని కేసుల్లో ఇరుక్కోవడము ఇట్లా జరుగుతుంది, ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి అంటున్నారు. ఎస్బీ ఎంక్వైరీ అయిపోయింది కదా, ఇంకేముంటుందిలే అని చెప్పేసి మీరెవరు కూడా విచ్చలవిడిగా తిరగొద్దండి. సాధ్యమైనంత వరకు కూడా మీకు చిన్న చిన్న డ్రింకింగ్ అలవాట్లు అటువంటివి ఏ ఉన్నా కూడా ఈ ట్రైనింగ్ పూర్తయినంత వరకు కూడా కొద్దిగా మీరు దూరంగా ఉండండి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేము. ఊరికే బైక్ పైన అటు ఇటు విహార యాత్రలు ఇలా వెళ్ళి మీ యొక్క జీవితాన్ని అయితే ఎవరు కూడా నాశనం చేసుకోవద్దని అయితే మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఏది కూడా ఊరికే ఊహించి చెప్పనండి. జరుగుతున్నటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకునే చెప్తాను. ఈ మధ్య కాలంలో లాస్ట్ 1 వీక్లో ఒక 7-8 మంది నాకు ఫోన్ చేశారు. సార్ నేను పడిపోయాను, కాల్ ఫ్రాక్చర్ అయిపోయింది, నెక్స్ట్ ట్రైనింగ్కి నేను వెళ్ళొచ్చా, లేదంటే కావాలని నా పైన కేసులు పెట్టేశారు, నాకేమైనా ఇబ్బంది అవుతుందా, వాళ్ళు పగ పెట్టుకున్నారు. ఇటువంటి అన్నిటికి కూడా ఎవరికైతే ఉద్యోగాలు వచ్చాయో మీ అందరి మేలు కోసం చెప్తున్నా, సాధ్యమైనంత వరకు కూడా దూరంగా ఉండండి. దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే తరువాత మిమ్మల్ని ఎవరు కూడా కాపాడలేరు. సో అత్యంత దగ్గరలోనే మీ అందరినీ కూడా ట్రైనింగ్కి అయితే పిలుస్తాడు. ఇంకేమైనా దీనికి సంబంధించి డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు, నేను మీతో మాట్లాడతాను. ఇంకొకటి ఏంటంటే చాలా ఎక్కువ మంది ఎదురు చూస్తున్నటువంటి అంశం ఏమిటంటే న్యూ నోటిఫికేషన్ అండి. దీనికి సంబంధించి నచ్చిన వారు నచ్చినట్టు చెప్తున్నారు. గవర్నమెంట్ నుంచి ఏదో చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిందో లేదో దాన్ని పూర్తిగా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. మనం చూస్తున్నాం, వేటు న్యూస్ అని చూస్తున్నాం, లేదంటే వార్తా ఛానల్స్ చూస్తున్నాం, న్యూస్ పేపర్స్ చూస్తున్నాం. వాస్తవానికి ఈ మధ్య కాలంలో మనం చూసాము ఎస్పీఎఫ్ అని చెప్పేసి మనం చూసాం. అంటే దేవాలయాల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏవైనా
ఫ్యాక్టరీస్, కంపెనీస్ ఇటువంటి దగ్గర విధులు నిర్వహించే ఈ ఎస్పీఎఫ్కి సంబంధించి మనం ఒకటి చూసాం. 200 పైగా పోస్టులు ఎస్ఐలు మరియు కానిస్టేబుల్, ఒక 26 ఎస్ఐలు, అలాగే 200 పైచీలు కానిస్టేబుల్ చూసాము. దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అసలు ఈ నోటిఫికేషన్ అంటే అసలు నిజంగా అది నోటిఫికేషనా? ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వచ్చింది? ఒకవేళ ఉంటే రిక్రూట్మెంట్ ఎప్పుడు ఉంటుంది? అసలు ఆంధ్రప్రదేశ్లో పెద్ద రిక్రూట్మెంట్ ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు ఉండే అవకాశం ఉంది అనే విషయాలు నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తానండి. మొదటగా 11,000 పైచిలకు పోస్టులు ఉన్నాయని చెప్పేసి డీజీపీ కార్యాలయం నుంచి అయితే మనం ఒక ఇన్ఫర్మేషన్ అయితే చూసాము. అందులో కొన్ని రకాల పోస్టులు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో దీనికి సంబంధించి ఎస్పీఎఫ్కి సంబంధించి కూడా 200 పైచిలకు పోస్టులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారు. నోటిఫికేషన్ అనేది రాసేశారు చాలా మంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇన్ని పోస్టులు, 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇన్ని పోస్టులు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడ క్లియర్గా వినండి. ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంటే అర్థం ఏమిటంటే ఆర్థిక శాఖ ఆమోదం కోసం పంపించారండి. 2027-28లో ఇన్ని పోస్టులు రిక్రూట్ చేసుకోవచ్చు మీరు. 2028-29-27-28కి సంబంధించి ఇన్ని పోస్టులు రిక్రూట్ చేసుకోవచ్చు మీరు అని చెప్పేసి అయితే ఆర్థిక శాఖ ఈ ఫినాన్షియల్ క్లియరెన్స్ కోసం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎవరు ఉంటారో వాళ్ళ వద్దకైతే దీన్ని పంపించడం జరుగుతుంది. వాస్తవానికి ఈ మధ్య టెక్నాలజీ ఎక్కువైపోవడము, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువైపోవడము, ఛానల్స్ ఎక్కువైపోవడం, ప్రతి దానిపైన వీడియో చేయడం ఇవన్నీ చేస్తున్నారు. అది మంచిదే, ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది వరకటి కంటే ముందు ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే ఏపీఎస్ఎల్ పిఆర్బి నుంచి ఫైనల్గా నోటిఫికేషన్ వచ్చిన తరువాతనే దాని గురించి మనం మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు ఆ 11,000 పైచిలుకు పోస్టులు కూడా మనం చూసాం. 11,000 పైచిలుకు పోస్టులు అనేవి డీజీపీ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి ఇన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి పంపించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎలాగుంటుందంటే డీజీపీ ఉంటారు, గవర్నమెంట్ ఉంటుంది, ఏపీఎస్ఎల్ పిఆర్బి ఉంటుంది. డీజీపీ ఎవరైతే ఉన్నారో డీజీపీ వచ్చేసి అన్ని శాఖల నుంచి కూడా అంటే జనరల్ డిపార్ట్మెంట్ ఎలాగుంటుందో పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఆ డీజీల నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటారు. అది ఎస్పీఎఫ్ నుంచి అయితే కావచ్చు, ఫైర్ నుంచి అయితే. ఇటీవలే ఫైర్ కూడా దాదాపు 1000 పోస్టులు ఉన్నాయని చెప్పేసి, మొత్తం ఇన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఫైర్ కూడా మనకి అంతర్గతంగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఏపీఎస్పీ నుంచి ఇన్ని పోస్టులు ఉన్నాయి, సివిల్ నుంచి ఇన్ని పోస్టులు ఉన్నాయి, ఎస్పీఎఫ్ నుంచి ఇన్ని పోస్టులు ఉన్నాయి, జైలు వార్డర్స్ నుంచి ఇన్ని పోస్టులు ఉన్నాయి. అంటే ఏపీఎస్ఎల్ పిఆర్బి రిక్రూట్ చేసే అన్ని పోస్టులకు సంబంధించి ఫస్ట్ డీజీపీకి వీళ్ళందరూ కూడా పంపించడం జరుగుతుంది. ఆ తరువాత వీళ్ళు వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రభుత్వం వద్దకు అయితే పంపించడం జరుగుతుంది. ఇన్ని పోస్టులు ఉన్నాయండి, 20,000 పోస్టులు ఉన్నాయి లేదా 30,000 పోస్టులు ఉన్నాయి అని చెప్పేసి ప్రభుత్వం వద్దకు పంపిస్తే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అంతా కూడా పరిశీలించి 2026లో నోటిఫికేషన్ ఇవ్వాలా, 2027లో నోటిఫికేషన్ ఇవ్వాలా. 2026లో నోటిఫికేషన్ ఇస్తే ఆర్థిక శాఖ అనేది అనుమతి ఇవ్వాలా. అంటే 2026వ సంవత్సరంలో నోటిఫికేషన్ ఇస్తే ఆర్థికంగా మనం బలంగా ఉన్నామో లేదా, వాళ్ళ ట్రైనింగ్కి ఎంత అవుతుంది, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు బయటకు ఎప్పుడు వస్తారు, డ్యూటీలో ఎప్పుడు చేరుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6,500 పోస్టులు అనుకుంటే ఎంత శాలరీలు ఈ ఆర్థిక సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ చెప్పేసి ఎన్ని పోస్టులకి మేము డబ్బులు పెట్టగలము అవన్నీ కూడా పరిశీలించి ఆర్థిక శాఖ అయితే మనకి క్లియరెన్స్ అయితే ఇస్తుంది. ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చిందంటే ఆల్మోస్ట్ నోటిఫికేషన్ వచ్చినట్టే. అది వచ్చేసి ఏపీఎస్ఎల్ పిఆర్బి వద్దకు వెళ్తుంది. ఏపీఎస్ఎల్ పిఆర్బి కంప్లీట్ పోస్టులకి రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో జరిగే ప్రాసెస్ ఇది. సో మన వాళ్ళంతా కూడా కొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే కావచ్చు లేదా ఛానల్స్ కావచ్చు, నోటిఫికేషన్ వచ్చేసింది, 11,000 పోస్టులు తీస్తున్నాడు, 20,000 పోస్టులు తీస్తున్నాడు, హోంమంత్రి గారు ఒకసారి 19,000 అన్నారు, 19,000 తీస్తున్నారు, మొన్న డీజీపీ గారు 11,000 అన్నారు, 11,000 తీస్తున్నారు, లేదు మొన్న ఎస్పీఎఫ్ మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది 200 పోస్టులు అన్నారని చెప్పేసి కొన్ని అపోహలకు గురవుతున్నారండి. ఉన్న ఇన్ఫర్మేషన్ ఏమిటంటే త్వరలోనే ఏపీఎస్ఎల్ పిఆర్బికి సంబంధించి ఏపీ కానిస్టేబుల్ ట్రైనింగ్కి వెళ్ళబోతున్నారు. వీళ్ళు ట్రైనింగ్ నుంచి వచ్చిన దాన్ని బట్టే నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. వీళ్ళు కంప్లీట్ అయిపోయిన తర్వాతనే నోటిఫికేషన్ ఇస్తాడు. ఇది బేసిక్. అలాగే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు 10,000 అన్నా 20,000 అన్నా ఎన్నన్నా 6,500 కంటే ఒక్క పోస్ట్ కూడా ఎక్కువ నోటిఫికేషన్ అనేది ఉండదు. ఆ 6,500లో సివిల్ కానిస్టేబుల్ ఉంటాయి, ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉంటాయి, జైలు వార్డర్స్ ఉంటాయి, ఫైర్ ఉంటాయి, అలాగే
ఎస్పీఎఫ్ ఉంటాయి. ఎస్పీఎఫ్ అనేది ఒక సెపరేట్ నోటిఫికేషన్ ఏం కాదండి. ఎస్పీఎఫ్ డీజీ పంపించాడు ఇన్ని పోస్టులు ఉన్నాయని. ఈ ఏపీఎస్ఎల్ పిఆర్బి ఇందులో కలిపి ఇవ్వడం జరుగుతుంది. గత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వము చివరి దశలో 2012-13 ఇచ్చిన నోటిఫికేషన్లో ఎస్పీఎఫ్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడైతే ఎస్పీఎఫ్ అనేది తీయడం జరుగుతుంది. ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారము నేను సేకరించినటువంటి సమాచారం మేరకు 2026 ఇదే టైంకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందండి. అందులో 6500 పోస్టుల వరకు ఉంటాయండి. అప్ టు 6500. ఒక 200, 100 అటు ఇటు అవ్వచ్చు, కానీ అంతకంటే ఎక్కువ తీయరు. కారణం ఏంటంటే 6500కి ట్రైనింగ్ ఇవ్వగలిగే కెపాసిటీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ట్రైనింగ్ సెంటర్స్కి ఉంది. కాబట్టి 6500 కంటే ఎక్కువ మందికి అయితే తీయలేరు. ఒకవేళ 10,000 తీయొచ్చు కదా, ముందు ఒక 6,000 మందికి ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా, తర్వాత ఒక 4,000 మందికి ట్రైనింగ్ ఇవ్వచ్చు అని చెప్పేసి కొంతమంది అడగొండొచ్చు. వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం అది. ఎవరి అభిప్రాయాలని వాళ్ళు షేర్ చేసుకోవచ్చు. కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే ఒకసారి ఉద్యోగం వచ్చిన 6,500 మందికి కూడా ఒకేసారి ట్రైనింగ్ అవ్వాలండి. వాళ్ళందరికీ కూడా ఒకేసారి పిఓపి అవ్వాలి. వాళ్ళందరికీ కూడా ఒకే రోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి. వాళ్ళందరూ ఒకే రోజు జాయిన్ అవ్వాలి. అలా కాదు, ఒకరోజు ఒక వ్యక్తి లేట్ అయినా కూడా ప్రమోషన్లో చాలా నష్టపోతారు. ఎక్స్పీరియన్స్ ఒకరోజు కూడా చాలా ఇంపార్టెంట్ ఉద్యోగంలో. సో ముందు వెనక అనేది ఉండదు, అందరికీ ఒకేసారి ఉంటుంది. అయితే ఎస్ఐలకు సంబంధించి ఎస్ఐ నోటిఫికేషన్ ముందు అయిపోయింది కదా, ఎస్ఐ కూడా ఇందులో తీస్తాడా లేదా ముందే ఎస్ఐ నోటిఫికేషన్ ఇస్తాడని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. ఎస్ఐకి సంబంధించి కానిస్టేబుల్కి సంబంధించి ఒకేసారి నోటిఫికేషన్ వస్తుంది. అది 2026. ఈ కూటమి ప్రభుత్వంలో నా అంచనా ప్రకారం 2026 చివరిలో ఒక నోటిఫికేషను, 2028 చివరిలో ఒక నోటిఫికేషన్ అయితే ఏపీ పోలీస్ నుంచి అయితే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ని వేగవంతం చేయండి. మొన్న ఎవరైతే కొత్త వాళ్ళందరికీ కూడా సూచన ఏమిటంటే, మొన్న ఎవరైతే 1 మార్కు 1/2 మార్కులో ఉద్యోగాన్ని కోల్పోయారో వాళ్ళ నుంచి మీకు తీవ్రమైన పోటీ ఉంటుంది. వాళ్ళ పోటీని మీరు ఎదుర్కోవాలంటే మీ చేతిలో ఇంకా 365 రోజులు ఉంది. ఈ 365 రోజులకు సంబంధించి అద్భుతమైనటువంటి మీ షెడ్యూల్ని మీరే తయారు చేసుకొని, మీ టైం టేబుల్ మీరే తయారు చేసుకొని, ఏ విధంగా కూడా మీరు మిస్గైడ్ కాకుండా మంచిగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఇయర్లో ఖచ్చితంగా మీకైతే ఉద్యోగం రావడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అప్డేట్ కూడా నేను ఇస్తాను. సమగ్రంగా నేను విశ్లేషించి మీకు వివరించడం అయితే జరుగుతుంది. అలాగే మీలో ఎవరైనా రైల్వే ఎగ్జామ్స్ కోసం కానీ లేదా అప్కమింగ్ పోలీస్ నోటిఫికేషన్ల కోసం కానీ ప్రిపేర్ అయితే నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ ఎంతగానో మీకు ఉపయోగపడుతుంది. ఈ అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. అలాగే తెలంగాణ కానిస్టేబుల్కి సంబంధించి ఏపీ కానిస్టేబుల్ కంటే ముందుగానే నోటిఫికేషన్ అయితే రానున్నది. కొద్దిగా ఎక్కువ పోస్టులు ఉంటాయి మనకంటే అక్కడ. ఆ నోటిఫికేషన్కి సంబంధించి మీరు జాబ్ సాధించాలి అనుకున్నా కూడా మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో టెస్ట్ సిరీస్ మరియు కంటెంట్ని అయితే పెట్టడం జరిగింది. మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది కూడా సద్వినియోగం చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా రైల్వే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయితే గనక ఈ నెల 16వ తేదీన అంటే నవంబర్ 16వ తేదీన ఫిజిక్స్ మారథాన్ సెషన్ అయితే విజయనగరం ఆఫ్లైన్లో నిర్వహించడం జరుగుతుంది. మీరు ఎవరైనా రావాలనుకుంటే ఫిజిక్స్లో ఉన్నటువంటి కంప్లీట్ కంటెంట్ ఒక రోజునైతే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ కూడా తెలుసు. అలాగే ఆల్రెడీ మనం కెమిస్ట్రీ మరియు బయాలజీ నిర్వహించాము. ఫిజిక్స్ వచ్చేసి 16 నవంబర్ 2025 అయితే మనం నిర్వహించడం జరుగుతుంది. ఇది మీకు 100% ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాల కోసం అయితే తెలుసుకోండి. అలాగే నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో ఆన్లైన్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అయితే పెట్టడం జరిగింది. గ్రూప్ డికి సంబంధించి మొబైల్ యాప్ నాయుడు ఎగ్జామ్ వారియర్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ నెంబర్కి కాల్ చేయండి. అందరికీ కూడా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి.